శ్రీ గురుభ్యో నమః. మనం మానస బోధ నుండి 108 తత్వాలను చూస్తున్నాము. ఎందరో రాజులు పుట్టిరి గిట్టిరి, పేరైన ఉన్నదా మనసా. భువిలోన మానవుల సంపత్తులన్నీయు బుడగ వంటివి ఓయి మనసా. ప్రతిబింబ సుఖములు ఎంత గొప్పవి అయినా సంతుష్టి నొసగవు మనసా. బింబ సౌఖ్యానికై హృదయంబులోపల బాగుగా వెతుకుము మనసా. కొండంత ఆశతో విషయాలనన్నిటినీ అనుభవింపగనేల మనసా. విషయ సౌఖ్యాలన్నీ దుఃఖాలుగా మారి బాధించు శీఘ్రమే మనసా. భువిలోన సర్వత్రా ఒక్క ప్రాణినినైనా బాధించకు హోయి మనసా. నిన్ను నీవెప్పుడు ప్రేమించులాగునా దయచూపు అంతటా మనసా. చిత్తమెల్లప్పుడును విషయాల మీదికి పరిగెత్తుచుండును మనసా. దేనిపై వ్రాలునో జాగరూకుండవై సాక్షిగా గమనించు మనసా. మితమైన హితమైన ఆహారమును నీవు సేవించువోయి మనసా. మోక్ష సాధనలందు ఆహార నియమము అతి ముఖ్యమైనది మనసా. ఆత్మయే నేననుచు మదిలోన ఎల్లప్పుడూ భావించుచుండుము మనసా. ఆత్మచింతన చేత శక్తి సామర్థ్యములు బాగుగా కలుగును మనసా. వేదాల సారము ఒక్క మాటలో నీవు ఆలకింపుము ఓయి మనసా. బ్రహ్మమే సత్యము జగము సత్యము కాదు, జీవుండు బ్రహ్మమే మనసా. శాస్త్రసారమునిట్లు బాగుగా తెలుసుకొని ఆచరింపుము ఓయి మనసా. ధరణి విద్యా ప్రకాశుని మాట గైకొని నీవు శ్రద్ధగా నడువుము మనసా. శ్రద్ధగా నడువుము మనసా. శ్రద్ధగా నడువుము మనసా. ఓం తత్సత్. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.